ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో జీసస్ క్రైస్ట్ గ్రేస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ మెసేజెస్ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి వారు ఏర్పాటు చేసిన ఈ అమూల్యమైనటువంటి దైవ వాక్య కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మనం ముందుకు నడిపించబడదాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ప్రభు నామాన్ని మనం కనపరుచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క సమయంలో నేను స్తుతించటానికి, ఈ విధంగా ఆన్లైన్ ద్వారా అనేక మందికి నీ వాక్యమును అందించడానికి నాయనా నీవిచ్చినటువంటి కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో ఎంతమంది పాలు భాగస్తులై ఉంటున్నారు, ఈ కార్యక్రమమును ఎంతమంది వీక్షిస్తున్నారు, వారందరి జీవితాల్లో కూడా వెలుగు నింపమని అడుగుచున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం ఆది నుండి అంత్యం వరకు కేవలం నీ నామమునకు మహిమకరముగా జరిగించుకోండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా నీ నామాన్ని మేము మహిమపరచబోతూ ఉన్నాం. పరిశుద్ధుడా, యావత్ ప్రపంచములో ఉన్నటువంటి నీ బిడ్డలైన వారు రక్షణ పొందాలి, ఆశీర్వదించబడాలి, నీ నామాన్ని మహిమపరచాలి. ఈ ఉద్దేశముతో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా నీ కృప మాతో ఉంచుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీకే ఆరోపిస్తూ మా రక్షకుడు విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రభునందు ప్రియులరా, మరి కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి మరి నా ప్రియ కుమారుడు, అలాగే పాశ్యం గారు, నా మిస్సెస్, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ పాట పాడి ప్రభును వారు గణపరుస్తుండగా మాతో పాటు మీరు కూడా ఈ యొక్క పాటల్లో ఏకీభవించి ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని గణపరచాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నీ కృప నాకు చాలే అనే పాట పాడి దేవుని నామమును మహిమపరచుదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మదిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను విడచి మదిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు, మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను మహిమగా మార్చింది నీ కృప, మహిమను మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు, ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమే
ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ ಎಲ್ಲರಿಗೂ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు ఈ రీతిగా అనేక ప్రాంతాలకు దేవుని వర్తమానం వెళ్ళాలని వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఈ ఆలోచన ఎంతో గొప్పదిగా నేను భావిస్తూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మమ్మలను కూడా పాలిభాగస్తులను చేసినందుకు మరి ఈ యొక్క మినిస్ట్రీ నిర్వాహకులైనటువంటి వారికి, అలాగే ప్రేమపూర్వకంగా ఈ విధంగా మీరు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నన్ను ఆహ్వానించినటువంటి మరి డానియల్ గారికి, అలాగనే ఈ విషయంలో ఇలా చేయండి అని చెప్పి ప్రోత్సాహపరిచినటువంటి ఫిరోజ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనందరం ఏకీభవించుదాం. ఒక క్షణం మనందరం కూడా ప్రభుని మహింపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎందుకనంటే ఈ యొక్క కడవరి దినాలలో మనం ఉన్నాం. దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేయవలసిన వారమైన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో అని చెప్పి మరి కీర్తనకారుడు అన్నాడు. నిజమే, నువ్వు కొండల తట్టు గుట్టల తట్టు చూస్తే సహాయం రాదు. కేవలము సహాయకుడు, నమ్మదగిన వాడు, రక్షించగలిగిన వాడు, సమర్థుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూచినప్పుడే మనకు తప్పనిసరిగా సహాయము, సహకారము అందుతుంది అనేటువంటి విషయాన్ని నేటి దినం దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కోవిడ్-19 ఈ కరోనా వ్యాధి భయంకరంగా ప్రపంచమంతా కూడా మరి అతలాకుతలం చేస్తుంది. ప్రపంచంలో ఉన్న చాలా మంది కృంగిపోతున్నారు. ధనవంతులైన వారు, పేదలైన వారు, వ్యాపారవేత్తలు, అధికారులు, నాయకులు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి వారు వేదన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క పరిస్థితి డబ్బు ద్వారా బాగుపడేది కాదు. డబ్బుతో మనం ఏం చేసుకోలేమని చెప్పి సంపాదించిన డబ్బు అంతా కూడా వీధుల మీద పోస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క పరిస్థితి కొరకు, ఈ సమస్య కొరకు, ఈ యొక్క ఇబ్బంది కొరకు బలముగా, బాహాటంగా ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఏ ప్రాంతంలో ఉంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతుల ప్రార్థన పట్టణానికి ఆశీర్వాదకరం. యథార్థవంతుని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈరోజు నీవు నేను కూడా నీతిగా ఉంటూ, యథార్థంగా ఉంటూ మనమున్న ప్రాంతంలో ప్రార్థన చేస్తే ఆ ప్రాంతం మీద దేవుడు తన వర్షాన్ని కుమరిస్తాడు. నేనైతే చెప్తున్నాను, మేమున్నటువంటి ప్రాంతంలో ప్రభునందు ప్రియులారా, ఎవ్రీ డే ఈ ప్రాంతం కొరకు, ప్రాంత ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. నా సంఘము ప్రార్థన చేస్తుంది, మరి మేమందరం ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో కోవిడ్ అనేటువంటిది, కరోనా అనేటువంటిది రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బలముగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే ప్రభువును వేడుకున్నప్పుడు, అందరూ కూడా వారి జీవితాలను సరి చేసుకున్నప్పుడు మరి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని ప్రార్థన ఆయుధముతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఆ ఆయుధాన్ని బట్టి ఆనందించగలుగుతామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రభు వైపు మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు వైపు మనం చూస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రపంచమంతా ఏకమై నిన్ను ఆరాధిస్తుంది ప్రభువా. లోకములో ఉన్న ప్రజలందరూ కూడా నీ వైపు చూచుచున్నారయ్యా. దిక్కులేని వారికి సహాయకుడవు నీవే, ఆదరణ లేని వారికి ఆదరణ నీవే, ఏ తోడు లేని వారికి తోడు నువ్వే, ఏ అండా లేని వారికి అండ నువ్వే. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన నా ప్రభువా,
నీ వాక్యము ద్వారా మోషేతో నువ్వు మాట్లాడుచున్నావు. నీ దేవుడు రోషము గలవాడని నీవు మరిచిపోయావా? ఆయన కార్యమును ఏ రీతిగా ధరించగలడు నువ్వు గ్రహించగలవా అని చెప్పి అందరినీ పిలువు, నేను చేయబోవు కార్యమును చూడు. మీరు ఆహారం కొరకు కొట్టుకుంటున్నారు, వేదన పడుతున్నారు, సడుగుచున్నారు. ఊహించని రీతిగా 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, మీకు అసహ్యం వచ్చే రీతిగా మీ నాసిక రంధ్రములు ఎగుడు పుట్టేంత వరకు కూడా నేను మీకు ఆహారం పుట్టించబోతున్నాను. ఇది నీ దేవుని ఏర్పాటు అని మహోన్నతమైన శక్తితో మాట్లాడిన నా దేవా, నువ్వు చేయాలనుకుంటే ఏదైనా చేయగలవు తండ్రి. నువ్వు జరిగించాలనుకుంటే ఏదైనా జరిగించగలవు ప్రభువా. ఇక సాధ్యమైనదున్నదా? మానవుడు తన జీవితాన్ని సరిచేసుకొని, మానవుడు తన బ్రతుకును చక్కదిద్దుకొని విధేయతతో, విశ్వాసముతో, భక్తితో, భయముతో వణుకుచో నీ సన్నిధిని మోకరించినప్పుడు, యథార్థ హృదయుడుగా నీ యొద్దకు వచ్చినప్పుడు, నీతి క్రియలతో నీ వైపు తిరిగినప్పుడు, నీవే నా సర్వస్వం ప్రభువా, నీవే నా సర్వస్వం ప్రభువా అని వేడుకుంటున్నప్పుడు అందరి పక్షముగా కార్యములు చేయగలిగిన దేవుడవు నీవు. అందుకే నీ కృప వైపు మేము చూచుచున్నాం. సర్వలోకమా చప్పట్లు కొట్టి ఆయనను కనపరచండి అని అన్నావు ప్రభువా. ఈరోజు యావత్ ప్రపంచము కూడా నీ గొప్పతనాన్ని ధ్యానం చేస్తుంది ప్రభువా. ప్రపంచంలో ప్రతి మనుష్యుడు హృదయములో నిన్ను ఆరాధిస్తున్నాడు. ఆరాధనకు యోగ్యుడా, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మానవాళిని కాపాడండి అయ్యా. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రపంచాన్ని తప్పించండి అయ్యా. మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో, మా యొక్క నాయన కుటుంబాలలో, సంఘాలలో, సేవకులలో నీ కృపను కుమరించండి. ఈ సమయంలో మేము నీ వైపు చూస్తున్నాం. ఈ సమయంలో మేము నీ కృప వైపు చూస్తున్నాం. ఈ సమయంలో మేము నీ సహాయం కొరకు చూస్తున్నాం. నీ నిండైన దీవెన, మెండైన దీవెన, మహోన్నతమైన నీ కృప మా మీద కుమరించండి. ఆనాడు ఎర్ర సముద్రము దగ్గర నీ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నావయ్యా. దాహమై తాగటానికి నీరు లేవని వేదన పడుచుంటే ఒక బండ నుండి నీళ్లు చీల్చి నీ గొప్పతనాన్ని చాటుకున్నావయ్యా. తాపకరమైన పాములు, ఆ సర్పములు అనేకులను కాటు వేసి మరణానికి వారు పాత్రులవుతుంటే మోషేకి సూచన ఇచ్చి ఆ రీతిగా చేసిన ప్రజలను బ్రతికించి నువ్వంటే ఏంటో రుజువు చేసుకున్నావయ్యా. నిన్ను నమ్మిన వారిని, నీ యొద్దకు వచ్చిన వారిని, నీ మాటకు ప్రాధాన్యత ఇచ్చిన వారిని, నీ అడుగు జాడల్లో జీవించిన వారిని అత్యధికంగా ఆశీర్వదించిన నా ప్రభువా, ఈరోజు మేము నీ సన్నిధికి వచ్చామయ్యా. నీ చెంతకు వచ్చాం అయ్యా. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా ఈ రీతిగా నీ సువార్త ప్రపంచవ్యాప్తముగా ఉన్న అనేక మంది దైవజనులు నీ వాక్యాన్ని అందిస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చక్కదిద్దండి. మా కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబాలలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి అని ఆయా దైవజనులను, ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజలు విజ్ఞాపన చేస్తూ వేడుకుంటున్నారయ్యా. అయ్యా, దైవజనుడు వారికి నీకు మధ్యన నిలబడి విజ్ఞాపన చేయించున్నాడు. అందరి ప్రార్థన ఆలకించండి. ఈ ప్రపంచాన్ని కాపాడండి. మానవాళిని రక్షించండి. నీ చేతిపైన అయిన నీ బిడ్డలను నీవు ఆదరించుమని, నీ కృపతో నడిపించుమని, ఆది నుండి అంచు వరకు నీ దీవెనలు మాతో ఉంచుమని, మహిమ, ఘనత, ప్రభావము నీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో
మీ ಎಲ್ಲರಿಗೂ కూడా నా శుభాలు తెలియచేస్తున్నాను. యెహోవా ఈరేగా దేవుడు మనకు తోడున్నాడు. మన జీవితాన్ని, మన యొక్క పరిస్థితులను నిత్యము ఆయనే చూసుకునేవాడిగా ఉన్నాడని ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తున్నాను. నేటి దినము మరి దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని యొక్క వర్తమానంలో నేను మీతో పంచుకునే వాక్య భాగం భక్తుడైనటువంటి మోషే గారి గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని మరి ఎంతగానో నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మనకు మాదిరికరంగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మనకు మార్గదర్శకులుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మన ముందు జీవించిన వారై, యేసుక్రీస్తులో జీవించిన వారై, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకున్నటువంటి వారిగా చాలా మంది ఉన్నారు. మనందరం కూడా వారిని మాదిరిగా తీసుకొని వారి జీవితాలను మనం అనుసరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు పరలోక రాజ్య వారసత్వాన్ని, పరలోకపు భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఏది ఏమైనానో ఒక దైవజనుడు అన్నాడు, భూలోకము నా బరి, పరలోకమే నా గురి. ఈ లోకములో ఏ రీతిగా జీవించినా, నువ్వు ఎవరిని ఫాలో అయినా, ఎవరిని మాదిరిగా తీసుకున్నా, ఎవరిని బట్టి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం అడుగులు ముందుకు వేసినా, నీ గురి అంతా కూడా పరలోకం వైపే ఉండాలి. నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గము, నీ గమ్యము పరలోకమై ఉండాలి అని నేటి దినం ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. మంచిది. మోషే భక్తుని యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మోషే భక్తుని గురించి మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుడు మోషే భక్తుణ్ణి ఎన్నుకున్నాడు. మోషే జీవిత విధానం కూడా ఒక ప్రత్యేకంగా ఉంది. 3 విధాలుగా ఆయన యొక్క జీవితాన్ని విభజించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 40 years, 40 years, 40 years. 3-4లో ఆయన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ వాక్య లేఖనాలను మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములో 7వ అధ్యాయం 20వ వచనంలో నుంచి కంటిన్యూగా మనం చూసినప్పుడు మోషే భక్తుని యొక్క 40 సంవత్సరాల జీవితం ఏ రీతిగా ఉన్నది అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. మోషే యొక్క పుట్టిక, ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి శాసనం, ఆ రోజుల్లో ప్రభునందు ప్రియులారా యోసేపును ఎరుగని రాజు వచ్చినప్పుడు ఆ రాజు అసూయపరుడై, స్వార్థపరుడై తన యొక్క ప్రజలు మాత్రమే క్షేమంగా ఉండాలని, దేవుని ప్రజలందరినీ కూడా నశింపు చేయవాలనని, వారి బలాన్ని తగ్గించవాలనని 2 సంవత్సరాల లోపు పిల్లలను వధించండి అనేటువంటి ఆజ్ఞ జారీ చేసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే తల్లి అయినటువంటి ఎకబేదో చాలా ప్రయాసంతో కొంతకాలం కన్న తర్వాత ఆయన్ని దాస్తుంది. ఇంకా దాయలేని పరిస్థితుల్లో తన వారందరూ చెప్పారు, అతన్ని పారవేయకపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, ఎక్కడో చోటు పారవేయి అని చెప్పినప్పుడు పారవేయటానికి ఆమెకు మనస్సు రాక ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పూసి నదిలో వదిలినప్పుడు రాజకుమార్తె స్నానానికి వచ్చినప్పుడు ఆయన తీసుకొని ఆ పెట్టి తెరవగానే చాలా సుందరుడై ఉండుట చూసి అతనికి మోషే అని పేరు పెట్టింది. ఎందుకంటే అతడు నీటిలో నుంచి తీయబడ్డాడు, సుందరుడై ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. కాబట్టి వారిదైనటువంటి విధానంతో మోషే అనేటువంటి పేరు ఆమె పెట్టినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూడగలుగుతున్నాం. పేరు పెట్టిన తర్వాత ఆమె ఎవరు పెంచుతారని చూసినప్పుడు మోషే యొక్క సహోదరి అయినటువంటి మిరియాము, ప్రభునందు ప్రియులారా, ఆమెను చూసి ఈమెను పెంచడానికి ఒక స్త్రీ ఉంది, ఆమె నేను పిలుచుకొస్తానని చెప్పి చివరికి మరలా తల్లికే ఇచ్చి ఆమెను పెంచేటట్టు చేయటం. ఈ రీతిగా ఆయన పుట్టుక, ఆ పుట్టుక తర్వాత వచ్చిన సమస్యల తర్వాత ఆయన పెంపకం తర్వాత ఆయన ఎదుగుదల అయిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో అతడు ఆ యొక్క రాజకుమార్తెగా అప్పగించబడినప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల శాస్త్రాలను, సకల విద్యలను ఆయన నేర్చుకొని 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. దేవునికి మహిమ కలిగిన తర్వాత అక్కడి నుంచి మరి యొక్క జీవితాన్ని జీవించినట్లుగా చూడగలుగుతున్నాను. 40 సంవత్సరాలు తర్వాత మనం చూసినప్పుడు వివాహము, తన భార్యతో జీవితము, మిథ్యాను అరణ్యము, ఆయా ప్రాంతాలలో మరి ఆ రీతిగా ఎదిగిన విధానాన్ని మనం చూస్తున్నాం. 2వ పార్ట్లో మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని పిలుపు,
దేవుని పిలుపు తర్వాత దేవుని కార్యం చేయటానికి దేవుడు ఆ బిడ్డను నడిపించుకున్నట్లుగా లేఖన భాగాల్లో ఈ రీతిగా 40 సంవత్సరాలు ఈ విధంగా 40 సంవత్సరాలు తన జీవితం ముందుకు సాగిపోయినటువంటి జీవితంలో తనను గురించి బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరమైన మాటలు, తన ఎదుగుదల, తన విధానము, తన కుటుంబ పరిస్థితిని మనం తెలుసుకున్నాం. తనను గురించి బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు పరలోకపు తండ్రి దేవాది దేవుడే ఎటువంటి పరిస్థితుల్లో అతని గురించి మాట్లాడుతున్నాడో అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు మనం ఎంతో మందిని మాదిరిగా తీసుకుని లోకంలో జీవిస్తాం. ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండి వారందరినీ కూడా చక్కగా నడిపించినటువంటి మోషేలో ఉన్న గొప్పతనాన్ని నీవు నేను కూడా పొందుకున్నట్లయితే నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించేవాడుగా, ఎంతో దీవెనకరం చేసేవాడుగా ఉంటాడని నేను తెలియజేస్తున్నాను. అన్ని లక్షల జనాభాలో, అంతమంది ప్రజలలో మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఒకనొక సందర్భంలో మోషే అంటాడు, మోషే మాట్లాడతాడు, మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే పిలుపు విన్నటువంటి దేవుడు, అయ్యా నేను ఏమీ మాట్లాడలేని వాడిని, నాలుక మంజము గలవాడను, నాకు నేర్పరితనము లేదు, నేనేమి చేయలేను, సకల విద్యలు అభ్యసించాడు. కానీ బలహీనుడై వెనకబడిపోయినట్టుగా దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ముందుగానే అతనిలో ఈ లక్షణాలన్నీ దేవుడు చూశాడు. నీవు కూడా దేవుని దృష్టిలో ఎన్నుకొనబడిన వ్యక్తిగా ఉండాలి అంటే ఈ లక్షణాలను దేవుడు నీలో చూడాలి. నీలో ఏ లక్షణము లేకుండా, దైవ చిత్తానుసారమైన జీవితం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే నీ జీవితము వ్యర్థము అనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యం వింటున్నటువంటి మనం మోషేలో దేవుడు ఏ లక్షణాలను చూశాడో అలాగూ నీలో కూడా ఆయన ఆ లక్షణాలను చూడగలిగితే దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో లేఖన భాగాలు మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగంలో ఉంటుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం మొట్టమొదటిగా లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే భక్తుని గురించి మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మోషే నమ్మకమైనటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో నమ్మకమైన వారు కొరత అయిపోయింది. సామెతల గ్రంథం అంటాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతున్నాయి. ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు నమ్మకంగా పనిచేస్తారో, ఎవరు నమ్మకాన్ని కలిగించేవారుగా ఉంటారో ఆ నమ్మకస్తులను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం ఈ రోజు లేఖనం ద్వారా మనకు తెలియపరుస్తుంది. అందుకనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఎటువంటి వాడో తెలుసా? నమ్మకమైన వాడు. ఎందుకు ఈ మాటను దేవుడు మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఈరోజు నీవు నేను కూడా నమ్మకంగా జీవించాలని. మోసం చేసే జీవితం, ఎదుటి వారిని ద్రోహం చేసే జీవితం మనం వదిలిపెట్టాలి. 1 రూపాయలో నమ్మకంగా ఉండాలి, 1000 రూపాయల్లో నమ్మకంగా ఉండాలి, నీకు ఇచ్చిన పనిని చేయటానికి నమ్మకంగా ఉండాలి, నీ కార్యములను జరిగించడానికి నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, నీవున్నటువంటి నమ్మకమైన జీవితాన్ని బట్టి, నీవున్నటువంటి నమ్మకమైన స్థితిని బట్టి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ నుంచి, నా నుంచి ఆశించేది నీ ఆస్తులు కాదు, నీ అంతస్తులు కాదు, నీ డబ్బు కాదు. నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా? నీ భక్తి నమ్మకంగా ఉందా? నీ విశ్వాస జీవితం నమ్మకంగా ఉందా? నీ ఆత్మీయ జీవితం నమ్మకంగా ఉందా? ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నావు అంటే మందిరానికి నువ్వు నమ్మకంగా వెళ్తున్నావా? ఏదన్నా స్వార్థంతో, ఏదన్నా ఈ రోజులో చాలా మంది మందిరానికి, ముఖ్యంగా యవ్వన దశలో ఉన్న బిడ్డలు, దేవుడు చూసేది నమ్మకాన్ని. యవ్వన దశలో ఉన్నటువంటి బిడ్డలు నమ్మకంతో దేవుని మందిరానికి వెళుతున్నారా? వారిలో నమ్మకం ఉందా? నేను నా దేవుని సన్నిధికి వెళుతున్నాను, నా దేవుని సన్నిధిలో నేను ఆయన్ని ఆరాధిస్తాను, నా ప్రభు సన్నిధిలో నేను ఆయన మహిమపరుస్తాను, ఆయన అనుగ్రహాన్ని పొందుతాను, ఆయన రక్షణ భాగ్యాన్ని నేను పొందుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటానని వెళుతున్నారా? చాలా మంది తక్కువండి. ఈ రోజుల్లో నమ్మకంగా వెళ్ళటం లేదు. చాలా మంది జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు స్వార్థముతో, అసూయతో, ఇంకొక ఉద్దేశంతో మందిరానికి వెళ్ళటం వల్ల వేరే వేరే ఆలోచనలతో వారు చాలా మంది వెళుతూ ఉన్నారు. ఆ
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, నమ్మకం లేని వారి జీవితాన్ని దేవుడు ఏం చేశాడో బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి లేఖనాలు చెప్పినట్లుగా మోషే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అంత బాధ్యత. ఒకనొక సందర్భంలో మోషే అంటాడు, అయ్యా నేనేమీ లేనివాడిని కదా, నా సహోదరుడు ఉన్నాడు కదా, అహరోను ఉన్నాడు కదా, ఆ బాధ్యత అతనికి అప్పగించవచ్చు కదా అని అంటే, నాకు తెలియదా? ఎవరికే బాధ్యత అప్పగించాలో నాకు తెలియదా? ఎవరికేమి ఇవ్వాలో నాకు తెలియదా? నువ్వు నాకు చెప్పాలా? ప్రశ్నిస్తాడు దేవుడు మోషేని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేలో ఉన్న నమ్మకాన్ని అద్భుత రీతిగా చూస్తాడు కాబట్టి మోషేను దేవుడు ఆశీర్వదించాడు. నెంబర్ 1, మోషేలో దేవుడు చూసింది నమ్మకం. సంఘములో నువ్వు నమ్మకంగా ఉండు, భార్య దగ్గర నువ్వు నమ్మకంగా ఉండు, భర్త దగ్గర నమ్మకంగా ఉండు, తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండు, కుటుంబీకుల దగ్గర నమ్మకంగా ఉండు, స్నేహితుల దగ్గర నమ్మకంగా ఉండు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో నమ్మకంగా ఉన్నట్లయితే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మోషేలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన రెండవ గుణం, ఇది దేవుడి నోట నుండి వచ్చుచున్నటువంటి మాట అండి. లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు రెండవ మాటగా మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మోషే భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ మాట చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటల్లో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మానవ జీవితంలో ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే సాత్వికం, తగ్గింపు, దీర్ఘశాంతం. ఇవన్నీ ఒకే కోవలోకి వస్తాయి. శాంత గుణం కావాలి, ఓర్పు కావాలి. 6 లక్షల ప్రజలను నడిపిస్తున్నటువంటి మోషే, ఎంతో మంది ఆయన్ని సణుక్కున్నారు, గొడుక్కున్నారు, నిందించారు, హేళన చేశారు, అవమానపరిచారు, నానా రకాలుగా ఆయన గురించి మాట్లాడారు. ఎంత శాంతియుతంగా వారిని నడిపించాడో తెలుసా? ఈ రోజుల్లో చాలా మందికి శాంత గుణం లేక కోపాలతో, వాక్యాన్ని మనం చూసినప్పుడు కయ్యను హేబేల్ని ఎందుకు చెప్పాడో తెలుసా? శాంతగుణం అతనికి లేదు, దీర్ఘశాంతం అతనికి లేదు. అందుకనే తొందరపాటుతో తన సహోదరుడైన కయ్యన్ని, హేబేలుని చంపాడు. ఒక్క క్షణం అతడు ఆలోచించుంటే, ఒక్క క్షణం కొన్ని నిమిషాలు అతడు ఆగి, ఇతడు నా సహోదరుడే కదా, ఇతడు నావాడే కదా, నా రక్త సంబంధి కదా, నేను ఎందుకు ఇతన్ని చంపాలని ఆగుంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాగుండేదో. కయ్యను శాపానికి గురయ్యేవాడు కా. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు సాత్వికమైన స్థితి, బైబిల్ అంటుంది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఒక సందర్భంలో మోషే దేవునితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, మోషే కిందకు వచ్చేసరికి తన ప్రజలందరూ కూడా అహరోను చేత వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక లేత దూడను తయారు చేయించుకొని, పోత పోయించుకొని, ఆ తోడే దేవుడని, ఆ తోడే మా సర్వస్వం అని, ఆ తోడే మమ్మలను రక్షించువాడని దండాలు పెడుతూ, ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ, నిజమైన దేవుణ్ణి మరిచిపోయి, నిజమైన రక్షకుణ్ణి మరిచిపోయి, వాళ్ళ ఇష్టానుసారంగా సంబరాలు చేసుకుంటూ, ఆ దేవుణ్ణి, ఆ యొక్క బొమ్మనే దేవుణ్ణి చేసి, ఇదే మా దేవుడు దైవం అని చెప్పి నిజమైన దేవుణ్ణి మర్చిపోయినప్పుడు రోషం కలిగిన ప్రభు వేదనతో, కోపంతో వీరిని ఏమి చేయాలని చెప్పి మోషేను మరలా పిలిచాడు. మోషే, నాకు చాలా బాధగా ఉంది, వీళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తాను. ఆనాటి కాలములో, ఆదాము కాలము తర్వాత మానవుడిని ఎందుకు కలుగజేశానని బాధపడినటువంటి దేవుడు మరలా ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి ఈరోజు నీ గురించి, నా గురించి బాధపడుతున్నాడండి. ఆ రోజు దూడ తయారు చేసుకుని ఇదే దేవుడని ఆరాధిస్తున్నప్పుడు ఎంత బాధపడ్డాడో, ఈ రోజు బాప్తిసం తీసుకొని ఆయన బల్లలో చేయవేసి ఆరాధన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ, అనుదినము దేవుని వాక్యం వింటూ, ఈ రీతిగా మందిరాలు జరగకపోయినా, ప్రార్థనలు లేకపోయినా,
ఆన్లైన్ ద్వారా ఏ రీతిగా అయినా దేవుని వాక్యం నీ ఇంటికి వస్తుంటే ఆ వాక్యాన్ని వింటూ ఇంకా ఆచార జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని, సాతాను యొక్క క్రమాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటే దేవుడు వేదన పడడా? దేవునికి దుఃఖము రాదా? దేవునికి చింత కలగదా? అక్కడ జరిగింది అదే. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంతో ఆవేదన చెందాడు, కోపముతో రగిలిపోయాడు, ఉగ్రుడై ఏం చెయ్యాలని మోషేను పిలిస్తే, మోషే వెళ్ళు, వీళ్ళందరినీ నేను నాశనం చేయబోతున్నాను, వీళ్ళందరినీ నేను పతనము చేయబోతున్నాను, వీళ్ళందరినీ భూమి మీద లేకుండా నేను చేయబోతున్నాను అని చెప్పి కోపగించుకొని నీలో నుంచి జనాంగాన్ని పుట్టిస్తాను మోషే, వీళ్ళు నాకు అవసరం లేదు అని చెప్పినప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చిన సాత్వికుడు మోషే. దేవునికి మహిమ కలిగిన గాక. కోపపడము కానీ పాపము చెయ్యుకొని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ రోజు దేవుడు కోపానికి ఒకవేళ మోషే అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచం ఏమైపోయి ఉండేది. మోషే ద్వారా పుట్టించుకుంటానంటే వద్దు ప్రభువా, నీ పితరులైనటువంటి నీ వారిని మర్చిపోతున్నా. మా పితరులైనటువంటి అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకో అని చెప్పి దేవునిని బ్రతిమాలుకున్నవాడు మోషే. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు సాత్వికం అనేది నీ జీవితంలో ఉంటే నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ సంఘము, నీ జీవితము, నీ గ్రామము, నీ ప్రాంతము, నీ దేశము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కోపముతో, రోషముతో కాలు దువ్వుకొని పరుగులు పెట్టుకుని వెళితే నీ పరిస్థితి ఏమవుతుంది? రెండోది, మోషేలో ఉన్న గొప్ప గుణం, భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు, సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వాడు. ఇదే పేరు యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చింది. ఆనాడు మోషే ఒక ప్రవక్తగా మాట్లాడాడు, నా వంటి ప్రవక్త మరలా వస్తున్నాడు అని. ఆయనే యేసు. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తొందరపాటు లేదా కోపము, అసూయ, ఉద్రేకము నీ జీవితంలో ఉన్నాయేమో వాటిని వదులుకొని సాత్వికముతో మోషే వలె కోపాన్ని అణుచుకో, నీ హృదయాన్ని అణుచుకో, నీ మనస్సును అణుచుకో. సాత్వికముతో నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని నేను తెలియజేస్తున్నా. మూడవదిగా మనము ముందుకు వెళదాం, త్వరగా మనం ముందుకు వెళదాం. మూడవదిగా మోషేలో ఉన్న ఒక గొప్ప గుణము, గొప్ప లక్షణము ఏంటి అని చూస్తున్నప్పుడు త్యాగ బుద్ధి. త్యాగం. ఈ రోజుల్లో త్యాగం ఎంతమంది చేస్తారు? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు త్యాగం చేస్తారు. అద్వితీయుడు, మహోన్నతుడు, గొప్పవాడు, రక్షణకర్త, శ్రీమంతుడు, వసించలేనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు నీ కోసం, నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టి నరావతారిగా వచ్చి, నరావతారిగా ఉన్న ఆయన నరుల మధ్య బానిసగా, ఒక పనివాడిగా, దాసుని రూపము దాల్చుకొని నీ భారాన్ని, నా భారాన్ని మోసినటువంటి త్యాగము యేసయ్యది. అదే త్యాగము మోషేలో కూడా కనపడుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మోషేను ఒక నాయకునిగా నియమించాడు. దేవుడు మోషేను ఒక అధికారిగా నియమించాడు. దేవుడు మోషేను వారి మధ్యన ఒక ప్రవక్తగా నియమించాడు. దేవుడు మోషేను ధర్మశాస్త్ర రూపకర్తగా నియమించాడు. దేవుడు మోషేను హెబ్రీలకు ఒక ప్రవక్తగా నియమించాడు. కానీ అనేక మంది మోషే విషయంలో సణిగారు, గొణిగారు. నువ్వేనా, మేము లేమా? ఒకనొక సందర్భంలో దేవుడే చెప్పాడు, ఎందుకని త్యాగము కలిగిన వాడు అని నేను అన్నానంటే, ఈరోజు మన జీవితంలో ఒక వ్యక్తి తన స్థానంలోనికి ఎవరైనా వస్తున్నారంటే అసూయ పడుతున్నారు ఈ రోజుల్లోనండి. ఒక వ్యక్తి తన వలె ఎవరైనా ఎదుగుచున్నారు అని అంటే చాలా మంది అసూయ పడుతున్నారు. ఒక వ్యక్తి గొప్పవాడవుతున్నాడు అని అంటే అసూయ, నేను మాత్రమే వెళ్ళాలి, ఇంకొకటి ఎందుకు రావాలి అనుకునేటువంటి లోకంలో దేవుడు మోషేను నాయకుడిగా పెడితే ఇంకొకడు ఎదుగుతున్నాడు అని అంటే అతనిని ఆశీర్వదించడానికి, అతడు ఎదగాలని కోరుకోవటానికి మోషే ఆలోచించాడే తప్ప నన్ను దేవుడు నియమించాడు, వాడెవడు ఎదగటానికి వాడిని అణిచేయాలి అనే ఆలోచన మోషేకు లేదు.
ఒకనొక సందర్భంలో భారమంతా మోషే మీద పడి ఇశ్రాయేలు జనాంగమంతటిని సుమారు 6 లక్షల పైబడినటువంటి ప్రజలను ఆయన నడిపిస్తున్న సందర్భంలో దేవుడే సూచన ఇచ్చాడు. నీ ఒక్కడివే నడిపించలేకపోతున్నావు, ఇబ్బంది అవుతుంది. నీ వెనకాల కొంతమంది ఏర్పాటు చేసుకొని 70 మంది అనేటువంటి సంఖ్యను ఏర్పాటు చేసుకొని మోషే పెద్దలను గాను, న్యాయాధిపతులు గాను, లేదా అధికారులు గాను 70 మందిని ఏర్పాటు చేస్తాడు. ఒకనొక సందర్భంలో దేవుడు వాళ్ళందరినీ పిలిపించినప్పుడు, ఎందుకనంటే నీకు ఎలాగైతే నేను తోడై ఉన్నానో, నీ మీద నా ఆత్మ ఎలాగైతే కుమ్మరించబడుతుందో, నాకు నీకు ఎలాగైతే పాలి భాగస్థులమైన స్థితి ఉన్నదో, ఆ 70 మంది మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా వారిగా చేస్తాను, నాలో ఒకరిగా చేసుకుంటాను, వాళ్ళందరినీ పిలిపించని చెప్పినప్పుడు వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత దేవుడు వారి మీద తన ఆత్మను వదులుతాడు. వాళ్ళందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడతారు. తర్వాత మరలా ఆత్మ వెళ్ళిపోతుంది. మరి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2 ఉంటారు. ఆ 2 మీద ఆ ఆత్మ అలాగే ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. ఎల్దాదు, మేదాదు అనేటువంటి వారి మీద, వాళ్ళిద్దరి మీద ఆత్మ ఉన్నప్పుడు ఒక యవనుడు చూసి పరిగెట్టుకుని యెహోషువ దగ్గరికి వస్తాడు. అయ్యా యెహోషువ గారు, నీ యజమాని, నీ ప్రభు అయినటువంటి మోషే గారి మీద ఆత్మ ఉండాలి, కానీ వాళ్ళిద్దరి మీద కూడా ఉంది. ఇక ప్రజలందరూ కూడా వాళ్ళ వెనకాల వెళ్తారు, మోషేను ప్రక్కన పెట్టేస్తారేమో, ఇదేదో నువ్వు ఆలోచించు అంటే కోపముతో ఈ యెహోషువ మోషే దగ్గరికి వెళ్తాడు. యెహోషువ గారు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవే మా నాయకుడిగా ఉండాలి, నువ్వే మాకు ప్రవక్తగా ఉండాలి, నువ్వే మాకు పెద్దగా ఉండాలి, ఇంకొకడు ఎవడో ఆత్మతో ప్రవచించబడి మాకు చెప్పడం ఏంటి అని చెప్పి ఆవేశపడుతూ రోషముతో కోపముతో ఊగిపోతున్నప్పుడు త్యాగము కలిగిన మోషే, నేనే కాదు ప్రతి ఒక్కడు ప్రయోజకుడు కావాలి, ప్రతి ఒక్కడు ఎదగాలి అనే మనస్తత్వం కలిగిన మోషే. ఈ రోజుల్లో సంఘాలు ఉన్నాయి, సంఘాలలో నుంచే సేవకులను పైకి తీసుకురావాలి. కొంతమంది పాస్టర్లు అలా చేయటం లేదండి. తను ఒకవేళ పైకి తీసుకొస్తే వాళ్ళ సంఘాలు వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోతాయో, ఈ ఎదిగిన వారు ఏ రీతిగా దోచుకొని వెళ్ళిపోతారో దేవుని వాక్యం చెప్తుంది. కోత విస్తారము, పనివారు కొద్దిమందే ఉన్నారు, కొయ్యండి, ప్రయాసపడండి, పని జరిగించండి అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ సేవకులు కొంతమంది స్వార్థముతో సేవకులను తయారు చేయకుండా, ఆధ్యాత్మికంగా అనేకులను బలపరచకుండా, అనేకుల జీవితాల్లో వెలుగు నింపకుండా వారిని దేవుని సేవకులుగా, దేవుని పనివారిగా కక్కుళ్ళు కలిగిన కొడవళ్ళు వారికి ఇచ్చి కోత కొయ్యండి అని చెప్పి పంపించవలసినది పోయి వారిని అణిచివేసి వారి కాళ్ళ క్రింద పెట్టుకునే వారు ఉన్నారు. మోషే లాంటి వారు కాదు వాళ్ళు. మోషే అటువంటి వాడు కాదు. నేను ఎలా దేవునితో పాలి భాగస్థునిగా ఉన్నానో ప్రతి ఒక్కడు అలా ఎదగాలి, ప్రతి ఒక్కడు అలా ప్రయోజకుడు కావాలి, ప్రతి ఒక్కడు అలా గొప్పవాడు కావాలి అని కోరుకున్నటువంటి వాడు. మోషే ఏమంటాడు తెలుసా? యెహోషువ వచ్చి మాట్లాడుతుంటే లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ వాక్యంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లేఖన భాగాన్ని సంఖ్యాకాండము 11వ అధ్యాయం 26వ వచనం. ఆ మనుషులలో 2 పాలెములో నిలిచి ఉండరి, వారిలో ఒకరి పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు, వారి మీదను ఆత్మ నిలిచిండని. ఇది చూసిన వెంటనే యెహోషువకు ఒక వ్యక్తి వచ్చి చెప్పగానే బాధ వేసింది. 28వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధించుమని చెప్పెను. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు తన ఆత్మను వారి మీద కుమ్మరించును కాక అని అతనితో. ఎంత ఎంకరేజ్మెంట్ అండి! ఈ రోజుల్లో సేవకులకు ఎంకరేజ్మెంట్ కావాలి. చాలా మంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. కొన్ని పట్టణాల్లో, కొన్ని ప్రాంతాల్లో పక్కనున్న చిన్న సేవకుని పైకి ఎదగనివ్వరు. వాడిని తొక్కేయటానికి, ఏదో ఒకటి చెప్పి బలహీనపరచడానికి, వాళ్ళకు అనుకూలమైన వారినే పైకి తీసుకురావడానికి చూస్తుంటారు. వారికి నచ్చిన వారినే ఉన్నతంగా తీసుకుని వెళ్ళటానికి చూస్తుంటారు. మోషేని చూసి నేర్చుకోవాలి. మోషే ఎంత దాతృత్వం కలిగిన వాడో, మోషే ఎంత త్యాగబుద్ధి కలిగిన వాడో. నేను ఎదిగినట్టు ప్రతి ఒక్కడు ఎదగాలి, నేను వర్ధిల్లినట్లు ప్రతి ఒక్కడు వర్ధిల్లాలి,
నేను ఆత్మను పొందుకున్నట్లు ప్రతి ఒక్కడు ఆత్మను పొందుకోవాలి. నేను దేవుని సేవ చేయించున్నట్లు అనేకులు దేవుని సేవ చేయాలి. త్యాగ బుద్ధి కలిగినటువంటి వారు. నిజమేనండి. ఎటువంటి త్యాగం అంటే ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడో, ఐగుప్తు రాజ్యాన్ని వదులుకున్నాడో. పరిశుద్ధ లేఖనాన్ని వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనం వరకు చూస్తున్నప్పుడు అక్కడ మరి ఒక త్యాగం. ఒకటి, తాను ప్రవక్తగా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి ప్రవక్తగా ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు ఇంకా ఎదగాలి, అనేకుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని కోరుకున్నాడు. అంతే తప్ప నేనున్నాను కదా ఇంకొకటి ఏంటి. ఈ రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసా? నేను స్టేజ్ మీద ఉండాలి, మిగతా వాళ్ళందరూ కింద ఉండాలి. నాకే పేరు రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా ప్రక్కన ఉండాలంతే. ప్రభునందు ప్రియులారా, మోషే వంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన త్యాగము కలిగిన వాడు. తర్వాత మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ వాక్యం కనబడుతుంది. చదువుకున్న వాక్య భాగం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అల్పకాలం. ఎంతకాలం ఉంటుంది డబ్బు? త్యాగం చేయి, 10 మందికి పంచు, 10 మందికి, అనేక మందిని నువ్వు పోషించు, అనేక మందికి సహాయం చేయి. నీ వల్ల ఒకరు చదువుకున్నారని పేరు నీకుంటే చాలు, నీ వల్ల ఒక కుటుంబం నిలబడిందనే పేరు నీకుంటే చాలు, నీ వల్ల ఒక వ్యక్తి బ్రతుకుచున్నాడు అనే స్థితి నీకుంటే చాలు. ఎంత ధన్యుడువో తెలుసా? కోట్లున్నాయి, లక్షలున్నాయి, వేల రూపాయలు ఉన్నాయి, ఏం చేస్తున్నావు? కూడా పట్టుకుని వెళ్తామా? ఈ రోజుల్లో వచ్చుచున్న ఈ కరోనా భయంకరమైన రోగాల వల్ల డబ్బంతా వీధుల్లో చిమ్ముతున్నారండి. ఇది కాపాడటం లేదని ఆనాడు అలెగ్జాండర్ వలె నీవు నేను కూడా ఈ విధమైనటువంటి త్యాగం. డబ్బును వదులుకున్నాడు, సింహాసనాన్ని వదులుకున్నాడు, అధికారాన్ని వదులుకున్నాడు, రాజరిక స్థితిని వదులుకున్నాడు. దేవుని ప్రజలతో ఉండాలని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది త్యాగం. తనతో పాటు అనేక మంది ప్రవక్తలు సిద్ధపడాలి, తన వలె అనేకులు దేవునితో పాలి భాగస్థులు కావాలి. నేనున్న స్థితిలోనే 10 మంది ఉండాలి అని కోరుకున్నాడు. ఈ స్థితి మనలో ఉండాలి. ఇది మూడవది. ఇంకా అనేకమైన ఉన్నాయి. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, చివరిగా మరి ఒక మాట. తన వారి బాధ, తన ప్రజల బాధ, తన కుటుంబీకుల బాధ ఎరిగినటువంటి వాడు మోషే. ఈ రోజుల్లో ఎన్నున్నా ఎదుటి వాని యొక్క బాధను గుర్తించలేని మనిషి జీవితం వ్యర్థమండి. నువ్వు సుఖంగా ఉండి, నువ్వు సౌఖ్యంగా ఉండి, నువ్వు సంతోషంగా ఉంటే సరిపోదు. నీ తోటి వారు బాధపడుతుంటే గమనించాలి. నీ తోటి వారు వేదన పడుతుంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ పక్కింటి వారు అప్పులతో బాధపడుతూ తినటానికి ఆహారం లేకుండా ఉన్నప్పుడు, రోగముతో పడి ఉన్నప్పుడు, రోజు చాలా మంది చూస్తున్నారు, చాలా వరకు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. కరోనా వచ్చిన వారిని ఒక అంటరాని తనం వారి వలె చూస్తున్నారు. కరోనా రోగం వచ్చిన వారిని, ఏదైనా జబ్బు వచ్చిన వారిని ఒక దరిద్రునిగా చూస్తున్నారు. గవర్నమెంట్స్, స్వచ్ఛంద సంస్థలు, ఎంతో మంది దైవజనులు చెప్తున్నారు వారిని ప్రేమించండి. యేసు ప్రభు చెప్పాడు. మదర్ తెరిసా కుష్ఠరోగులు వాంతు చేసుకుంటే, కుష్ఠరోగులు ఏదైనా చేసుకుంటే వారి చేతులతో వెళ్ళి వారి యొక్క శరీరాన్ని, వారు చేస్తున్న వాంతులను చేతులతో పట్టి బయట పోసిందట. ఆమెకి లేదండి ఇటువంటి విపక్ష. ఈరోజు నీవు మోషే వలె నీ వారి బాధలు, నీ ప్రాంత బాధ, నీ కుటుంబీకుల బాధ, నీ బంధువుల బాధ, నీ సంఘంలో ఉన్న సమస్యలు నీవిగా వేసుకుని ఆ బాధలను తీర్చడానికి నువ్వు నడుం కట్టుకుంటున్నావా? నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినప్పుడు, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాడు, వారి బాధను గుర్తించాడు. ఈరోజు కనీసం నీ కన్న తండ్రి బాధను గుర్తించగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఏముందో ఏమి లేదో అర్థం చేసుకోగలుగుతున్నావా? నీ తల్లిదండ్రుల కన్నీరును చూడగలుగుతున్నావా? ఓ యవన బిడ్డ, నీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఒక్కసారి గుర్తించుకో. మోషే వంటి మనస్సు నీకు ఉండాలి. సుఖాలలో, భోగాలలో, ఐక్యతలో, ఆధిక్యతలో, ఆనందములో
తేలియాడాలని నువ్వు ఆనందపడుతున్నావేమో, వాటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, దుర్దినములు నీ జీవితంలోనికి రాకముందే ఎదుటి వారి కష్టాన్ని, దేవుని చిత్తాన్ని, ప్రస్తుతం ఉన్న సమస్యలను దేవుని చిత్తములో ఆశీర్వాదకరం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రభునందు ప్రియులారా, మోషే వలె మన జీవితాలు సాగాలి. మోషే వలె మన అడుగులు ముందుకు వేయాలి. మోషే వంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా బిడ్డ, మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను, మోషే నమ్మకమైన వాడు, మోషే సాత్వికుడు, మోషే త్యాగబుద్ధి కలిగిన వాడు, మోషే తన వారి బాధను ఎరిగినవాడు. ఇంకెన్నో ఉన్నాయి. అర్థవంతంగా గ్రహించాలని ఈ 4 మాటలను మీకు తెలియచేస్తున్నాను. లోకం శాశ్వతం కాదు, ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు, దేవుని చేత గొప్పవాడు అని చెప్పుకోవటమే శాశ్వతం. ఆ స్థితిలో మోషే ఉన్నాడు. మోషే వెనకాల నీవు కూడా నిలబడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలా నిలబెట్టాలని, ఆ స్థితిలో ఉండాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, తన పక్కన ఉంచుకోవాలని. కాబట్టి వాక్యం వింటున్న నా బిడ్డ, ఈ వాక్యాన్ని చేత పట్టుకొని నీ జీవితాన్ని మోసే వలె కొనసాగించుకుంటావు. ఈ లోకం వైపు కాకుండా, లోకాశల వైపు కాకుండా, పైనున్న వాటి వైపే చూస్తూ క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన ఏకీభవించుదాం. కృపా సత్య సంపూర్ణుడా, ఇంతవరకు భక్తుడైన మోషే గారి గురించి మేము ధ్యానం చేసుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం వింటున్న అనేకుల జీవితాల్లో మేలులు కలిగించండి. అనేకులైన వారు మోషే వలె, అనేకులైన వారు నీ బిడ్డల వలె జీవించడానికి, నీ ఆత్మాశీర్వాదాన్ని పొందుకోవటానికి, ఆత్మీయ ప్రేమను పొందుకోవటానికి వారి బ్రతుకుల్లో వెలుగు నింపమని ఈ ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని. ఎంతమంది ఈ వాక్యం విన్నారో, ఎంతమంది ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకున్నారో వారి జీవితాలు ఫలించినట్లు చేయండి. వాక్యం అనే అర్థాన్ని వారి ముందు పెట్టావు ప్రభువా. ఆ అర్థము చూసుకొని హృదయాన్ని సరిచేసుకొని అనేకులను సిద్ధపరిచి నీ రాకడకు ఆయత్తపరచండి. ఈ COVID-19 భయంకరమైన కరోనా సమస్య నుండి అనేకులను తప్పించండి. ఈ ఆన్లైన్ ద్వారా, ఈ స్వార్థ ద్వారా అనేకులు రక్షణ పొందడానికి సహాయం చేయండి. నా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నీ ప్రియ కుమారులు డేవిడ్ పాల్ డేవిడ్ గారిని, అలాగే ఫిరోజ్ గారిని, అలాగే నా ప్రభువా ఈ విధంగా నాకు పరిచయం ఏర్పాటు చేసిన డానియల్ గారిని, ఇంకా ఈ కార్యక్రమాలలో ఎంతమంది దైవజనులు నీ యొక్క స్వార్థ ప్రకటిస్తున్నారో వారందరినీ దీవించండి. వారి యొక్క వాక్యము, వారి యొక్క మాటలు నీ ఆత్మ పూర్ణతతో వినిపించబడుచున్నవి కనుక అనేక ఆత్మలు రక్షించబడి మారుమూల ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త వెళ్ళి అందరూ అంతటా రక్షణ పొందటానికి కృప చూపమని. రోగములతో, బాధలతో, బలహీనతలతో, సమస్యలతో, చిక్కులతో, చింతలతో, అనేక రకాలైన ఇబ్బందులతో ఎంతమంది అయితే బాధపడుచు ఉన్నారో వారందరికీ విడుదల దయచేయమని, వారి బ్రతుకుల్లో వెలుగు నింపుమని, స్వస్థత శీఘ్రముగా నీవు దయచేయమని. ఈ భయంకరమైన కరోనా COVID-19 యేసు నామములో నువ్వు తొలగించమని నీ దక్షిణ హస్తము ఈ ప్రపంచం మీద చూపి నీ హస్తముతో నీ బిడ్డలను బాగు చేయమని నీ దయగల కృప కుమారించమని. ఇంకెంతో మంది రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, బాధలో ఉన్నవారు ఉన్నారు, సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వారందరికీ విడుదల, సమాధానం, నెమ్మది, ప్రశాంతత నీ కృప చూపమని ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రిత్వ దేవుని దీవెన సదా మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మిక మేలులు పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మా గురించి, మా సంఘం గురించి ప్రార్థన చేయండి. మా విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగునని ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వర్తిస్తూ అనేక దైవజనులను ఒక చోటకి
ఆయన ఎక్కడున్నా అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులను ఒక చోటకి చేర్చి సువార్త ప్రపంచమంతా అందిస్తున్నటువంటి మరి డేవిడ్ పాల్ గారి విషయంలో కానీ, అలాగే ఫిరోజ్ గారు, అలా వారి టీం, వారి బృందం, జీసస్ క్రైస్ట్ గ్రేస్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, వారిని దేవుడు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. మనము కూడా పాలిభాగస్థులమై దేవుని సువార్త ప్రపంచమంతటా చాటి క్రీస్తు రాజ్యానికే అనేక యోధులను సిద్ధపరిచి రాకడమే మిగిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.